ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ. మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ ఆ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛలు నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం గృహవాద్యంలో చెవిలో నుంచి చీము గారుతుంది, చిన్నప్పటి నుంచి ఉంది, మధ్యలో మేము షార్ప్ ఎడ్జ్ వల్ల అంటే చెవులో పెన్సిల్ పెట్టుకున్నాము, పెన్ను పెట్టుకున్నాము, అలాగే అనుకోని కారణాల వల్ల చీము వస్తూ ఉంది. దాన్ని తగ్గడానికి ఏదైనా గృహవైద్యంలో ఏదైనా ఉపాయం చెప్పండి అని చాలామంది అడగడం జరిగింది. వారందరి కోసం ఈ రోజున మన ఇంట్లో ఉండే వస్తువులు అలాగే మనకు అందుబాటులో ఉండే వస్తువులతో ఎలా చేస్తే ఈ సమస్య నుంచి బయటపడవచ్చో తెలుసుకుందాం. అలాగే అనేక రకాల సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు. ఆయుర్వేద సమస్యలు కూడా నేను వీడియోలు చేయడం జరిగింది. నా వీడియోస్లో ఉన్నాయి, చూడండి. మీరు ఆచరించగలిగేదాన్ని ప్రయత్నం చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి నచ్చితేనే. ఎందుకంటే ఇవన్నీ నేను సొంతగా చెప్పేవి కాదు, గృహ వైద్యంలో మన పూర్వీకులు మనకి ఇవన్నీ చెప్పారు. ఎలా చేయాలో మీకు తెలియచేస్తాను. ఆ పదార్థాలు దొరికితే చేసుకోండి. మీరు ఈ చెవిలో చీము గారుతున్న వారు, ఇది ఆవ నూనె, ఆవాలతో చేసే నూనె. ఇది మన కొట్టులో దొరుకుతుంది, పూజా వస్తువులు అమ్మే షాపులో దొరుకుతుంది. ఇది 100 ml కావాలి, అంటే 100 ml. అలాగే మనకి గ్రామాల్లో తుమ్మ చెట్లు, నల్ల తుమ్మ అంటారు కదా, పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. ఆ తుమ్మ చెట్టు పువ్వులు దీనికి కావాలి. ఒక 40 గ్రాములు తుమ్మ పువ్వులు తీసుకోండి. అలాగే 100 ml అంటే 100 ml ఆవను తీసుకోండి. దాంట్లో చక్కగా వేసి పొయ్యి మీద పెట్టి పువ్వులు ఎర్రగా అయ్యే వరకు చక్కగా దీన్ని వేడి చేయండి. బాగా అంటే దాన్ని కాయండి. నూనె కాస్తే ఆ పువ్వులు ఎర్రగా అవుతాయి. ఆ తర్వాత మీరు దాన్ని వడబోసుకొని ఒక సీసాలో, మా అమ్మలో ఒక సీసాలో పోసుకోండి. మీరు ఎవరికైతే చెవిలోంచి చీము గారుతుందో ప్రతిరోజు ఉదయం సాయంత్రం 3 చుక్కల చొప్పున, 3 చుక్కల చొప్పున చెవిలో వేస్తూ ఉండండి. అంటే మీ చెవిలోంచి చీమి కారడం వారం రోజులు ఆగిపోతుంది. ఇది ఒక ఉపాయం. అలాగే గ్రామీణ ప్రాంతాల్లో పట్టిక, మీరు చూడండి, దీన్ని ఆలం అంటారు, పట్టిక అంటారు. ఇది మనం నీటిని శుద్ధిపరచుకోవడానికి వాడుతూ ఉంటాం, తంత్ర ప్రయోగాల్లో వాడుతూ ఉంటాం. దీని నుంచి ఎలా వాడుకోవాలో చెప్తాను మీకు నేను. ఇది కొంచెం తీసుకోండి, అంటే ఒక 100 మిల్లీగ్రాములు. 100 మిల్లీగ్రాములు అంటే ఇంత కొద్దిగా, 100 మిల్లీగ్రామ్, గ్రాము కూడా కాదు, గ్రాములో 100 మిల్లీగ్రాములు కొంచెం తీసుకొని మీరు చక్కగా మనం మూకిల్లో వేస్తే ఇది పొంగుతుంది. అలా మనకి మామూలుగా నీరు ఎలా అయితే వేడి చేసిన పొంగుతో అలా పొంగుతుంది. దాన్ని మీరు ఏం చేస్తారంటే 100 మిల్లీగ్రాముని పొడి చేసుకొని, ఈ పొడిని మామూలుగా ఇవి బాలింతలు పాల నుంచి, అంటే మనకి ఆడవారు పిల్లలు మామూలుగా సంతానం కలిగిన తర్వాత పాలిస్తూ ఉంటారు. ఆ పాలల్లో ఏదైతే మనం ఈ పటికని పొంగించామో దాన్ని, ఆ చూర్ణాన్ని వేసి కలిపి చెవులో ఒక చుక్కగా వేస్తూ ఉంటే చెవులో వచ్చి చీమి ఆటోమేటిక్గా ఆరిపోద్ది. అలాగే ఇది రోజుకు 1-2 సార్లు చేస్తే చాలు. కొంతమందికి ఇది చిన్నప్పటి నుంచి వస్తుంది, కొంతమంది మధ్యలో వస్తుంది. ఆడవారిని మగవారిని చేయవచ్చు. ఇది అవకాశం ఉంటే. మనం ఇంకొక ఉపాయం చెప్పుకుందాం. మల్లి చెట్టు, మనం పూలు పెట్టుకుంటాం కదా, తాంత్రిక ఉపాయాలకి అలాగే వాడుతున్నాం. ఆయుర్వేద పరంగా కూడా దీనికి అద్భుతమైన శక్తి ఉంది. ఈ చెట్టు ఆకు మీరు తెచ్చుకోండి. ఎలాంటి మల్లి పువ్వులు పూసేదేం పర్వాలేదు. ఈ ఆకుని చక్కగా మీరు ఏం చేస్తారంటే రసం తీసుకోండి. రసం తీసి ఆకు రసాన్ని వడపోసుకోండి. దాంట్లో 4వ వంతు, అంటే మనం ఒక టేబుల్ స్పూన్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో 4వ వంతు తేనె కలుపుకోండి. అంటే 1-2 చుక్కలు తేనె. ఇది ఒక స్పూన్ తీసుకున్నారనుకోండి, దాంట్లో 4వ వంతు తేనె కలపాలి. అంటే ఒక టేబుల్ స్పూన్లో తీసుకుంటే దాంట్లో 1/4 వంతు తేనె తీసుకోవాలి. అలా కలిపి 2 కలుపుకొని 2 లేదా 4 చుక్కలు, అంటే 2 చుక్కలు కానీ 4 చుక్కలు కానీ రోజు మన చెవిలో 2 పూట్లు, అంటే ఉదయం సాయంత్రం వేస్తూ ఉంటే 2 చుక్కలు కానీ 4 చుక్కలు కానీ, అంటే ఈ ఆకు కలిపిన రసాన్ని తేనెతో కలిపి ఖచ్చితంగా చెవిలోంచి చీము గారడం తగ్గిపోతుంది. ఇది గృహ వైద్యంలో అద్భుతమైన చిట్కా. ప్రయత్నపూర్వకంగా చేయండి, అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకు షేర్ చేయండి.
అనేక రకాలైన విషయాల మీద మీకు ముందు ముందు కూడా నేను వీడియోలో తెలియజేస్తాను. నాకు వీలున్నప్పుడల్లా మీకు ఒక వీడియోని అందిస్తూ ఉంటాను. గృహభాగ్యంలో కానీ, తంత్రంలో కానీ, ఆయుర్వేదంలో కానీ, జ్యోతిషపరంగా. వీడియోని మీరు పూర్తిగా చూడండి. మీకు అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే చేయమాకండి. ఒక మిత్రులారా, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.